హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం మోకిల లొకేషన్ ఉన్నామండి. మోకిల లొకేషన్లో మనకి గండిపేట టు శంకర్పల్లి 100 ఫీట్ రోడ్ని అనుకొని 10 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇందులో మనకి ఒక 2 యూనిట్స్ అయితే మనకి సేల్కి ఉన్నాయండి, ల్యాండ్ యూనిట్స్. మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీలో 180 స్క్వేర్ యార్డ్స్ అలాగే 200+ స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు చూడొచ్చు, ఇది మనకి పార్క్ ఏరియా అండి. అలాగే మనకి 1 ఎకర్లో క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో మనకి ఇందులో ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. మనకి విల్లా ఎలివేషన్స్ కూడా చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనకి మోకిలలో గమనిస్తే అన్నీ కూడా మనకి 300 అలాగే 400 స్క్వేర్ యార్డ్స్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయండి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ బడ్జెట్ అనమాట. సో మనకి తక్కువ బడ్జెట్లో విల్లాస్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసరికి మనకి మైత్రి ఆవాస్ అంటారండి. ఎగ్జాక్ట్గా విజేత సూపర్ మార్కెట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇక్ఫా యూనివర్సిటీ నుంచి కూడా ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి, ఇదే హైవే మీద. సో లొకేషన్ వైజ్గా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి కోకాపేట నుంచి కూడా మనం 15 మినిట్స్ డ్రైవ్లో అయితే ఇక్కడికి వచ్చేయచ్చు అండి. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ డ్రైవ్లో అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. ఒకసారి రోడ్ కనెక్టివిటీ కూడా చూపిస్తాను. ఇది మనకి మెయిన్ రోడ్ అండి, అంటే 100 ఫీట్ మెయిన్ హైవే అనమాట. ఎగ్జాక్ట్ కింద మనం చూసాం కదా విజేత అనమాట, దానికి ఆపోజిటే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే. మనకి పక్కన కనిపిస్తున్నాయి అయితే శుభిషి అపార్ట్మెంట్స్ అండి. చూడొచ్చు, మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట, మైత్రి ఆవాస. సో హౌస్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి క్లియర్గా చూపిస్తానండి. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆల్ విల్లాస్ కూడా సేమ్ ఎలివేషన్ అండి, ఏం చేంజ్ అనేది ఉండదు. ముందుగా చెప్పినట్టుగా ఇప్పుడు ప్రెజెంట్ సేల్కున్నది అయితే మనకి 180 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అనమాట. ప్రెజెంట్ ఇది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ విల్లా అండి. అంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. మనకి విల్లాకి ఎగ్జాక్ట్గా 2 కార్ పార్కింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది పార్కింగ్ ఏరియా అండి. మనకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇదంతా కూడా వెయిటింగ్ హాల్. ఇదంతా కూడా మనకి వెయిటింగ్ హాల్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఉంటుంది, అలాగే ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఒక వెయిటింగ్ హాల్ అయితే ఉంటుందన్నమాట. మనకి కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 2400 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. 3 BHK విత్ థియేటర్ రూమ్ అనమాట. చూడొచ్చు, ఓపెన్ కిచెన్ చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి. అలాగే మీకు సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. మనకి స్టెప్స్ కూడా మనకి కిచెన్కి బ్యాక్ సైడే ఉంటాయండి. మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసరికి మనకి కొంచెం తగ్గుతుందండి. మనకి 3 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుంది. అంటే విల్లాకి మధ్యలో మనకి ఓన్లీ 5 ఫీట్ నుంచి 6 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుందండి. ఎందుకంటే మనకి 180 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి కొంచెం దగ్గరగా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి, ఇది డైనింగ్ ఏరియా అనమాట. మనకి ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అనమాట. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఓ పేరెంట్స్ బెడ్రూమ్, అలాగే ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా, హాల్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, మనకి పేరెంట్స్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీరు మోకిలలో ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, అలాగే ఎనీ గేటెడ్ కమ్యూనిటీ, మనకి రిలయన్స్ కానివ్వండి, లాపలమ్మ కానివ్వండి, శుభిషి ప్రాజెక్ట్స్, ఎందులో విల్లాస్ కావాలన్నా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కూడా మేము మార్కెటింగ్ అయితే చేస్తుంటాం అనమాట. అలాగే ఓపెన్ ప్లాట్స్ చూసుకుంటే మనకి గచ్చిబౌలి కౌంటీస్, అలాగే అపర్ణ వెస్టర్న్ మెడోస్, ఎందులో కావాలనుకున్నా కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది స్మాల్ హాల్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇది పార్టీషన్గా కూడా చేసుకోవచ్చు, అంటే ఆఫీస్ వర్క్ యూజ్ చేసుకునే విధంగా అయితే కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అంటే కింద పేరెంట్స్ బెడ్రూమ్తో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే మనకి ఇది స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ముందుగా చెప్పినట్టుగా మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒక థియేటర్ రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అంటే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుందన్నమాట. సో ప్రైస్ కోటింగ్ వచ్చేసి మనకి పేమెంట్ ఆప్షన్ బట్టి 2.5 CR అయితే చెప్తున్నారండి, స్లైట్లీ నెగోషియబుల్. ముందుగా చెప్పినట్టుగా మనకి కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి 2400 స్క్వేర్ ఫీట్, అలాగే మనకి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి 180 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రజెంట్ నేను చూపిస్తున్నది అయితే 180 స్క్వేర్ యార్డ్స్. సేల్కు ఉన్నది కూడా ఇదే కార్నర్ విల్లా అండి. మీకు ఇంకోటి కూడా మీకు వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉందండి, అంటే ఓన్లీ వెస్ట్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది చూడొచ్చు, మనకి వాష్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది, మరి చాలా చిన్నవి అయితే కాదండి మనకి సైజ్ అయితే కనుక.
అలాగే మనకి బాల్కనీ కూడా హ్యూజ్ బాల్కనీ, చాలా పెద్దగా ఉంటుందండి. ఇది మనకి థియేటర్ రూమ్ చేసుకునే వీలు ఉంటుందండి. ఇది జస్ట్ ఆప్షనల్ అనమాట. మీరు కావాలనుకుంటే చాలా డబుల్ హైట్ తోటి ఉంటుందన్నమాట హాల్. కావాలనుకుంటే హాల్గా ఉంచుకోవచ్చు, లేదంటే థియేటర్ రూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు థియేటర్ రూమ్ చేసుకుంటే 3BHK విత్ థియేటర్ అండి, లేదంటే ఓన్లీ 3BHK విల్లాస్ అని పిలవచ్చు అనమాట. చూడొచ్చు, ఇది మనకి బాల్కనీ బిగ్ సైజ్ బాల్కనీ ఉంటుందండి. అంటే ఫ్రంట్ ఎలివేషన్ ఎంత లాంగ్ అయితే ఉంటుందో, అంటే విల్లా డిస్టెన్స్ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి ఎంత అయితే ఉంటుందో అదంతా కూడా మనకి బాల్కనీ వ్యూ అనమాట. ఇదంతా కూడా బిగ్ సైజ్ బాల్కనీ. అంటే చిన్న గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఇలాంటి బాల్కనీస్ అయితే ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయితే మనకి మోకిలాలో లేవండి. ఇదైతే మాత్రం మెచ్చుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్లో. అలాగే పైనుంచి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తానండి చుట్టూ మనకు జరిగే అపార్ట్మెంట్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా. అలాగే చుట్టుపక్కల స్కూల్స్ గురించి చూసుకుంటే మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అలాగే గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ కొల్లూరు ఉంది, సమిస్తి ఇంటర్నేషనల్ స్కూల్. మనకి పెద్దవాళ్ళకి అయితే ఇక్ఫా యూనివర్సిటీ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సేమ్ హైవే మీద లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో చుట్టూ చూడొచ్చు, మీకు అంతా కూడా మీకు అపార్ట్మెంట్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.